హలో ఫ్రెండ్స్, తెలుగు అడ్డా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మొత్తానికైతే తెలంగాణలో కొత్త రేషన్ కార్డు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనం తెలుసు కదా, ఎప్పటి నుంచో మనం ఈ కొత్త రేషన్ కార్డుల కోసం 10 ఏళ్ల నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే మనం వెయిట్ చేయడం జరుగుతుంది కదా. సో దీనికి ఈ వెయిటింగ్ని కాస్త ఇక్కడ నుంచి ఆఫ్ చేసేసి ఇకపై సో మీ సేవా కేంద్రాల్లో మీ యొక్క కొత్త రేషన్ కార్డులని పొందుకోవచ్చు. అంటే పొందడం అంటే మీరు అప్లై చేయడానికి అవకాశాన్ని మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. సో కొత్త రేషన్ కార్డులో మీ యొక్క పేర్లని అంటే కొత్త పేర్లని యాడ్ చేయడం కానీ, సో ఉన్న వాళ్ళని తీసివేయడం అంటే సపరేట్గా పెట్టుకొని, అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వారికి ఆ కపుల్స్కి దీంట్లో మీ గతంలో మీ పేరెంట్స్తో ఉన్నటువంటి రేషన్ కార్డు ఏదో దాంట్లో నుంచి మీ యొక్క పేర్లను తొలగించుకొని కొత్త రేషన్ కార్డులో మళ్ళా లబ్ధి పొందడానికి అయితే కూడా కంప్లీట్గా సో ఈ యొక్క అవకాశాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. రేపటి నుంచి డైరెక్ట్గా మీరు మీ సేవకి వెళ్ళి దానికి సంబంధించి ఆ రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీ యొక్క డేటాని అంతా ఫిల్ చేసేసి దానికి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది మీ జిరాక్స్ కాపీ ఇచ్చేస్తే మీ సేవా కేంద్రాల్లో టైప్ అయిపోతుంది. సో దాని తర్వాత వెరిఫై ఎంక్వైరీ అంతా అయిపోయి మీకు కొత్త రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డు సంబంధించి క్లియర్ కట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.